ఓంకారమంత్రసంయుక్తం నిత్యం ధ్యాయంత యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేక పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్రస్థితం దేవం యత్ర కుత్రస్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్ నిత్యం యకారాయ నమో నమః. ప్రతి నెల మాస శివరాత్రి అని వస్తుంది. 11 నెలలు మాస శివరాత్రి వస్తుంది. 12వది మహాశివరాత్రి. ఆ శివరాత్రి అంటే ఏమిటి? శివరాత్రి ఉపవాసం అంటే ఏమిటి? శివుడు అంటే ఏమిటి? అది మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి ఈ నెలలో రాబోతుంది. ఇటువంటి మహాశివరాత్రి ఎట్లా ఉంటుంది అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప ఎవరికి వారికి లోపల ఉంది. కానీ శివుడు అన్నాడు లింగ రూపం ధరించాడు. లింగ రూపం ధరించిన తర్వాత ఎంత లోతు ఉన్నాడు ఆ శివలింగం చూడాలనిపించింది. బ్రహ్మగారు బయలుదేరాడు, విష్ణుమూర్తి బయలుదేరాడు. ఎంత లోతుకు పోయినా కూడా చివరి భాగం ఎక్కడో దొరకలే. భూమిలో ఎంత దూరం ఉందో తెలియలే. చివరికి ఏమైంది? మొగలి పువ్వు ఒకటి కనపడది. బ్రహ్మగారికి నామర్ద అయింది, నాకు తెలియదని చెప్పటానికి. నేను చూచానని చెప్పమన్నాడు మొగలి పువ్వుని. అట్టంగా కొంత లోపలికి పోయిన తర్వాత మరి ఆవు కనపడది. నేను చూచాను శివుడినే, శివరా అని చెప్పమన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాడు. చివరికి వచ్చేవాడికి విష్ణుమూర్తి శివుడు పైకి వచ్చారు. ఏవయ్యా అంటే నేను చూచాను అన్నాడు. ఎట్లా అంటే సాక్ష్యాలు చెప్పాడు. ఆమెమో తలకాయతో చూశాడు అని చెప్పింది, తోకతో లేదని చెప్పింది. మొగలి పువ్వు చూశాడు అని చెప్పింది, పూజల అర్హత లేకుండా పోయింది. శివుడు ఎటువంటి వాడు? పంచభూతాత్మక స్వరూపం. అగ్ని, జలము, వాయువు, ఆకాశం, భూమి, ఈ పంచభూతాలకు సంబంధించిన వాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు అనే దానికి అర్థం ఏంటంటే, చాలామంది లక్ష్మిని పూజిస్తే ఐశ్వర్యం వస్తుందనుకుంటారు. లక్ష్మిని పూజిస్తే వచ్చే ఐశ్వర్యం స్థిమితంగా ఉండేది కాదు, చంచలమైన లక్ష్మి. ఈశ్వరుడు కనుక పూజిస్తే స్థిరమైన లక్ష్మి వస్తుంది. అయితే కనీసం జన్మకు ఒక శివరాత్రి అయినా ఉండండి అయ్యా అంటూ ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు. జన్మకు శివరాత్రి ఉండటం అంటే ఏమిటి? అయితే చాలామంది ఏంటి ఉపవాసము అంటారు. ఉపవాసము అంటే ఏమిటి? ఉప అంటే దగ్గరలో, వాసం అంటే ఉండటం. ఈ ఉపవాసం అంటే ఏమిటి? మనం ఏదైనా ఒక పని చేస్తున్నామండి, ఆ పని మొదలుపెట్టిన తర్వాత భోజనం చేసే టైం అయింది, ఇవి కాస్త అయిపోయిన తర్వాత చేసేద్దాం, మళ్ళీ మొదలుపెట్టి చేయాలంటే తినదు, కూర్చొని చేయలేవులే అని అట్ట ఆపి 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 తినకుండా ఆ పని చేయడం మొదలు పెడతాం. ఆ పని మీద ధ్యాస ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆకలి మర్చిపోతాం, ఆకలికి దాహం, మంచినీళ్ళు తాగడం మర్చిపోతాం, అదే పని చేస్తాం. మనం చేయకూడని పనులు చేస్తాం. ఏమిటి చేయకూడని పనులు? అనవసరమైన పనులు ఇవన్నీ. ఏదో ఇల్లంతా సర్దుదాం, ఈ బూతు దులుపుదాం, ఈ వస్తువు ఇక్కడ లేదు ఇక్కడ అటు మారుద్దాం, ఆ వస్తువు ఇటు మారుద్దాం, ఇవన్నీ అనవసరమైన పనులు అని చెప్పాల్సి వస్తుంది. ఈ గోడల నుండి ఇవన్నీ పెట్టకపోతే ఏమైంది అనేది ఆలోచన రాదు. కాదు ఇక్కడ ఉంటే బాగాలేదు, అక్కడ మారుద్దాం, ఇట్లాంటి పనులు చేస్తాం. ఉపవాసం అనే దానికి అర్థమైంది, ఈ మార్చడం కోసం మాత్రం ఎంత శక్తి అయినా ధారపోస్తాం, ఎంత కష్టమైనా పడతాం. 24 గంటలు సర్దుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంట్లో. ఎవరన్నా వస్తే చూస్తే బాగుండాలి ఇట్లాంటి ఆలోచనలు.
కానీ బాగుండేది ఏమిటి? ఎవరు చూసినా, ఎవరు చూడకపోయినా మనం బాగా ఉండటానికి అవకాశం వచ్చేది ఏమిటి అనేది మాత్రం ఎవరు అర్థం చేసుకోరు. అయితే జన్మకు శివరాత్రి ఏంటి జన్మ అంటే సంవత్సరం లోపల ఒక్క మహాశివరాత్రి అయినా ఉపవాసం. ఉపవాసం అనే దానికి అర్థం ఏంటంటే నువ్వు చేసే పనిలో పడ్డప్పుడు ఆకలి అనేది మర్చిపోయి నువ్వు ఉపవాసం ఉంటావు. అదే కనుక గుళ్ళో పోయినాం అనుకో, పొద్దున్నే పోదాం, పెందల పోదాం, ఎందుకంటే మళ్ళీ పొద్దుెక్కితే దేవుని దర్శనం అయితే టిఫిన్ చేయకపోతే నీరసం వస్తుంది అని అది తొందరగా వెళ్ళబుచ్చుకొని 6 గంటలకు పోయి లేకపోతే 5 గంటలకు పోయి 6 గంటలకు 7 గంటలకు వస్తారు. అయితే దేవుడి దగ్గరికి పోయినప్పుడు ఏమి తినకుండా పోవాలి అనుకుంటారు. దేవుడి దగ్గరికి తినకుండా పోవటం ఏమిటి, ఉపవాసం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆహారం ఏదన్నా తిన్నట్లయితే మనం ఎక్కువసేపు ఏమీ పని చేయలేము. కాస్త పొట్ట ఖాళీగా ఉంటే ఏ పనన్నా కాస్త చేయడానికి వీలుగా ఉంటుంది. అందుకోసం ఏమీ తినకుండా ఉండటం ఉపవాసం. ఈ ఉపవాసం ఉండాలి అంటే బుద్ధి పుట్టదు. ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండటమే ఉపవాసం అనుకుంటారు. అసలు ఉపవాసం అంటే ఏందో అర్థం కావట్లే. ఉపవాసమున అనగా అర్థం ఏంటి? భగవంతుడికి ఉపవాసం. అంటే దగ్గరలో ఉండటం, వాసం అంటే దేవుడి దగ్గరలో నిలబడి ఉండటం, దేవుడిని చూస్తూ ఉండటం, దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాం, దేవుడికి అభిషేకం చేస్తూ ఉంటాం, దేవుడికి పూజ చేస్తూ ఉంటాం. ఇది ఉపవాసం. అంటే తినకుండా ఉండటం అనేది కాదు, తినకుండా ఉండటం అనేది కాదు, కానీ అట్లా ఉన్నప్పుడు తినకుండా ఉండగలుగుతాం. తినాలనే ధ్యాస లేకుండా ఉండగలగాలి, అది ఉపవాసం. ఉపవాసం అనే దానికి దేవుడి దగ్గరలో ఉండటం ఉపవాసము అనేది మాత్రం నిఖరం. అయితే ఏమి తినకుండా ఉండాలా, తిని ఉండాలి అనేది ప్రశ్న. తినకుండా ఉండటం అనేది ఎట్లా ఉంటుంది? భగవంతుడి మీద పూర్తిగా ధ్యాస కలిగి ఉన్నప్పుడు నీకు తినాలి అనేటువంటి ఆలోచన, నిండు ఆలోచన లేకుండా భగవంతుడిని పూజిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అది ఉపవాసం అవుతుంది. ఉపవాసం అనగా దేవుడి దగ్గరలో ఉండటమే ఉపవాసం. ఆ ఉపవాసం అంటే మన అర్థమేమో తినకుండా ఉండటం ఉపవాసం. నేను చెప్పే అర్థం ఏంటి? దేవుడి దగ్గరలో ఉండటం ఉపవాసం. అయితే దేవుడి దగ్గరలో ఉండటం ఉపవాసం అంటున్నావు కదా, తిని చేయొచ్చా అని అడుగుతారు. తిని చేయటం, తినకుండా చేయటం కాదు అక్కడ కావాల్సింది. భగవంతుడి మీద పూర్తిగా మనస్సు పెట్టి ఉండటమే ఉపవాసము అనేది అర్థము. అయితే శివరాత్రి అది అర్ధరాత్రి పూట లింగోద్భవ కాలం అంటారు. ఆ లింగోద్భవ కాలం ఏంది? ఎప్పుడు కూడా సంతానం కలగాలన్నా దేశంలో ఎవరైనా లింగోద్భవ కాలంలోనే ఉత్పత్తి జరుగుతుంది. ఏ జీవరాశి పుట్టకైనా కూడా ఆయన శివలింగం, ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు వల్లే ఉత్పత్తి జరుగుతుంది. అదే టైము రాత్రి 12 గంటలు. పగలల్లా ఉపవాసం ఉండి రాత్రిపూట లింగోద్భవ కాలంలో ఈశ్వరాభిషేకం చేయటం అది ఉపవాసము. అక్కడికి అది అయిపోయింది.